వెల్కమ్ టు మై వీడియో. ఇంతకుముందు మనం క్యాంపింగ్ అయితే వేసాం కదా, ఆ క్యాంపింగ్ లోపల మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఓకే, వాటర్ దగ్గర అంటే క్యాంపింగ్ అంటే మామూలుగా ఉండదు. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోలో మనం టెంట్ వేసేది చూశారు కదా, ఇదైతే సెకండ్ వీడియో. మనకి బిర్యానీ అయితే చేయబోతున్నాం. రైస్ అయితే నానబెట్టుకుందాం. ఇంటి నుంచి రైస్ అయితే తెచ్చుకుందాం. ఆ రైస్ అయితే మనం ఇప్పుడు ఒక ప్యాన్లో వేసేసి గిన్నెలో వేసి కడుక్కొని, తర్వాత మనం ఏమేమి కావాలో వస్తువులన్నీ తీసుకుందాం. చికెన్ మసాలా, కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, నూనె, ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, ఇవన్నీ తీసుకొని అయితే మనం చికెను, రైసు, గ్యాస్ తీసుకోండి, లేకుంటే బయట చేసుకోండి. మేమైతే ఇక్కడ ఎండకి ఉండలేక మేమైతే టెంట్ వేసుకొని టెంట్ లోపల అయితే కూర్చున్నాం. టెంట్ లోపలనే అయితే ఒక గ్యాస్ పెట్టుకొనేసి ఎర్రగడ్డలు కట్ చేసి బిర్యానీ అయితే చేయబోతున్నాం. మీకు టమాటాలు మీరు రోజు తింటారా? నేనైతే రోజు తింటాను. ఇంట్లో కూర్చొని టమాటాలన్నీ అయిపోతాయి ఇంట్లో. మా అమ్మ అయితే అడుస్తుంటుంది, కొడుతుంది కూడా. ఏది చేతిలో ఉంటే దాంతో కొడుతుంది మా అమ్మ. మిమ్మల్ని కూడా అట్లే కొడుతుంటే కామెంట్ చేయండి. మీరు కూడా అట్లే అల్లరి పనులు, తుల్ల పనులు ఎక్కువ చేస్తుంటారు కదా మీరు కూడా. మొత్తానికైతే కట్ చేసాం. తర్వాత అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఆనియన్స్ వేయించుకోండి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. మనమైతే ఇదైతే ఎండ అయితే వాంచుతుంది ఫ్రెండ్స్. అది కాకుండా కొండ ఒక సైడ్ ఉంటే వాటర్ ఒక సైడ్ ఉన్నాయి. మనమైతే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. మనం ఇలా టెంట్లో చాలా వేడిగా ఉంది, ఎండ కూడా విపరీతంగా పడుతుంది. ఎండ మరి ఇంత ఎండ పడుతుందని అనుకోలేదు. షాక్ అయితే ఒక్కటే విధంగా ఉడకపోతుంది లోపల. ఫ్రెండ్స్, లైట్గా పసుపు అయితే వేస్తున్నాం. అలాగే లైట్గా కారం మట్టు తక్కువ వేసుకోండి, లేకుంటే ఏడుస్తారు ఆ కారానికి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోండి లైట్గా. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోండి, లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. లైట్గా వేసుకున్న తర్వాత అయితే కలబెట్టేసాం. కలబెట్టేసి చికెన్ అయితే వేసుకుందాం. చూడండి, ఈ ముక్కలు అయితే బిర్యానీలోకి అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తాం. జస్ట్ ఫ్రై చేసేసి లైట్గా దాంతోనే వేయించిన తర్వాత మనకి బాగా మగ్గిన తర్వాత చికెన్ అంతా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసి ఉడకనిస్తాం. కాసేపు ఉడకనిచ్చేసి వాటర్ బాగా ఉడకనిచ్చేసేంత వరకు చూద్దాం. చూడండి, సేమ్ చికెన్ కర్రీ ఎట్లా చేస్తామో సేమ్ అట్లే చేసుకోవాలా. అట్లా చేసుకున్న తర్వాత కొంచెంసేపటి తర్వాత వాటర్ వేసుకోండి. మీకు సరిపడినన్ని వేసుకోండి వాటర్. మామూలుగా రైస్ ఎన్ని తీసుకుంటే అన్ని వాటర్ వేస్తారు. నేనైతే కొలుచకుండానే వేస్తున్నాం. బాగా ఆ వాటర్ అయితే బాయిల్ కావాలా.
బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసుకుందాం. చూడండి ఎలా మరుగుతున్నాయో. అలా మరిగిన తర్వాత మనం అయితే రైస్ అయితే వేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ రైస్ తీసుకున్నా కానీ మామూలుగానే వస్తుంది. అది బాస్మతి రైస్ తీసుకుంటే కొంచెం జంపుగా ఉంటాయి. ఏంటనుకున్నారు, రైస్ మాత్రమే. తర్వాత ఉప్పు వేసుకోండి, లైట్గా సరిపడినంత ఉప్పు వేసుకోండి. చూడండి రైస్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మెల్లిగా కాసేపు ఉంచుతాం. కాసేపు ఉంచిన తర్వాత తీసేస్తాం. చికెన్ కలుపుకుందాం. అప్పుడు లోపల చికెన్ కర్రీ చేస్తున్నాం కదా. లైట్ కారం వేసుకొని, కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. నేనైతే స్పైసీగా కావాలనేసి కారం ఎక్కువ వేసుకున్నాను. లైట్గా పసుపు వేసుకోండి, మనకి వాసన రాకుండా ఉంటుంది. అట్లే ధనియాల పొడి కూడా వేసుకోండి. పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. నేనైతే పెరుగు తెచ్చుకోలేదు. మేము అట్లే కలిపేసుకుంటున్నాం. ఇక్కడ అంతా కలిపేసేసి కాసేపు పక్కన పెట్టేసి మనం ప్యాన్ పెట్టేసుకొని చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఈ చికెన్ రాత్రి తీసి పెట్టుకున్నాం మేము, ఎందుకంటే లేట్ అవుతుందనేసి. పొద్దున్న దొరకదు కదా, మార్నింగ్ వచ్చేసాం మేము. అందుకని ఇంత దూరం వచ్చేసి వాటర్ దగ్గర, కొండాపురం దొంతి కోన దగ్గర వాటర్ దగ్గర వేస్తున్నాం మేము టెంటు. అందుకని చాలా లేట్ అయ్యింది. అందుకని ముందే నైట్ తీసుకొని పెట్టుకున్నాం. లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత సరిపోదని మళ్ళీ వేసిన. ఎక్కువ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోండి. ఫ్రీడమ్ ఆయిల్ అయితే మనకి కొంచెం బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేయించిన తర్వాత తెలుసు కదా ప్రాసెస్, మీకు తెలిసింటుంది. కెమెరా అయితే పడిపోయింది ఫ్రెండ్స్, చూసారా? మధ్యలో కెమెరా అయితే పెట్టేసాను సైడ్కి, అది గాలికి పడిపోయింది. గాలి అయితే విపరీతంగా పెడుతుంది. గాలి అయితే ఆ టెంట్లో ఇంకా మగ్గిపోతున్నాం మేము. ఈ వేడికి, బయట వేడికి తట్టుకోలేకున్నాం మేమైతే. మా ఫ్రెండ్ అయితే చేపలు పడుతున్నాడు బయట. ఇంకొకడైతే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. మొత్తం వేసా. దీనికి ఏం చేస్తాను, అందుకే తలకొట్టుకున్నాను. చెప్పచ్చు కదా, అంటే చెప్తే ఆడుకోవడానికి కొంచెం ఆడుకోవడానికి కొంచెం ఆన్ చేస్తాను. ఇది వీడియో అయిపోతేనే ఆన్ చేస్తాను. నేను ఆన్ చేస్తాను. నీదే అసలు ఇది శివాది కదా. శివాది ఆన్ చేసుకుంటావా? శివాది ఇది పట్టుకో కొంచెం. అయితే ఇస్తా పోయిందా? ఛార్జింగ్ అయిపోతుంది. ముందు తొందరగా ఉన్ని ఇస్తా. ఈ ఎవరిని తింటారా? పసుపు బాగాలేదు. చికెన్ మసాలా అయిపోయిందా? రే మీద పడుతుంది రా. నేనేం చేయాలా? సేమ్ ఇటనే చేసుకోవాలి. అది రైస్ కానీ ఇటనే చేసుకొని ఉడికేటప్పుడు రైస్ వేసి వాటర్ వేసిన తర్వాత వాటర్ ఉడికేటప్పుడు అన్నం వేయాలి. నానబెట్టిన బియ్యం వేయాలి. ఇట వేసి చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ కూడా దీంతో కలిపేయాలి. బిర్యానీకి చికెన్ వేసేసి కలుపుకొని ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసేసుకొని కలుపుకొని పెరుగు కూడా వేసుకోవాలి. బాగుంటుంది. చికెన్ అయిపోయిన తర్వాత పెరుగు వేస్తారు. పెరుగులో కలిపెట్టుకుని వేసి మసాలా వేసి చికెన్ మాదిరి చేసుకొని వాటర్ వేసేసి కొంచెం ఉడకనేయాలి. బాగా వాటర్ మరిగేటప్పుడు రైస్ తడి బియ్యం వేయాలి. అప్పుడు మీకు బిర్యానీ కాదు.
మసాలాలు ఏం వేయాలి? చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నీ అయ్యాయి. గరం మసాలా, చికెన్ మటన్ మసాలా ఎందుకు? చికెన్ మసాలా చికెన్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ అయితే వేసుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా చికెన్ వేసేసి అంతే. కొంచెం ఫ్రై చేసుకోండి. చికెన్ కాసేపు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చికెన్ కొంచెం బాగా ఉడుకుతుంది. మామూలుగా ఇట్లా నూనెలో ఎంచుకుంటే తర్వాత వాటర్ వేసుకొని బాగా మరిగేంత వరకు ఉంచండి. చూడండి, మీకు వ్యూ కూడా చూపిస్తాను. చికెన్తో పాటు ఆ పొగలు చూడండి, గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. చూడండి లొకేషన్ అద్దరిపోతుంది. లొకేషన్ అయితే చూడండి, ఇది లొకేషన్ అయితే. చూడండి, మా ఫ్రెండ్ చేపలు అయితే పడుతున్నాడు. ఒక్క చేప కూడా పడలేదు. వ్యూ అయితే అద్దరిపోయింది. చూడండి, చికెన్ కర్రీ పొగలు కక్కుతుంది బయట నుంచి. మా అబ్బా, భలే ఉంది. అయితే ఇలా బయటకు వచ్చి చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. మనకి చాలా మందికి తెలీదు. ఇంట్లో కూర్చొని రీల్స్ షేర్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని ఉంటారు చాలామంది. మాకు బిర్యానీ అయితే బాగానే వచ్చింది, ఇంకా టేస్ట్ చేయడమే. కలర్గా భలే ఉంది చికెన్ బిర్యానీ. చికెన్ అయితే వేసుకుందాం. మా ఫ్రెండ్ ఆగలేదు, దాంతో చేయబట్టి మరీ తీసుకుంటున్నాడు చికెను. టేస్ట్ చేద్దాం. బాగుంది ఫ్రెండ్స్, ఒకలాగా బాగానే ఉంది, పర్లేదు. ఏమంటే చికెన్ కొంచెం లేటుగా తెచ్చాము కాబట్టి చాలా లేట్ అయింది. 11 వరకు చేసుకోలేదు మేము చికెన్ అయితే, అందుకనే కొంచెం లైట్గా బాగాలేదు. మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. వ్యూ బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా. బాయ్. ఈరోజు అయితే బయలుదేరాలి తొందరగా.